సౌండ్ దగ్గర. శనివారం రోజు ఏం చెప్పుకున్నాం మనం? ఏ అంశం గురించి చెప్పుకున్నాం? జ్ఞానం. అందరు రాలేదు ఆ రోజు. అయితే జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానకి మూలం ఏంటి అసలు అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. అయితే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి మాత్రమే జ్ఞానం వచ్చిద్ది. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఆ రోజు చెప్పుకున్నాం మనం. ఇల్లు కట్టడం అంటే ఏ ఇల్లు? సహజంగా మనం చూస్తే ఆడవాళ్ళు ఎవరు సిమెంట్ పని చేయరు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి మాత్రమే ఇల్లు కట్టిద్ది అని రాయబడింది. అది మనం ఆలోచించే లోక సంబంధమైన ఇల్లు కాదు, కానీ మన కుటుంబం. ఈ కుటుంబాన్ని దేవుడు ఇల్లుతో పోల్చి జ్ఞానవంతురాలు ఏం చేసిద్దంట, తన ఇల్లుని కట్టిద్ది. ఇల్లు కట్టడం అంటే చిన్న భిన్నమైన కుటుంబాన్ని సరిచేయటం, బాగులేని ప్రవర్తనల్ని కుటుంబంలో భర్త అయినా కావచ్చు, బిడ్డలైనా కావచ్చు, వారి ప్రవర్తనని మార్చటం, కుటుంబాన్ని దేవునిలో కట్టడం, అదే ఇల్లు కట్టడం అంటే. అయితే బైబిల్ గ్రంథం నుంచి సౌండ్ కొంచెం తగ్గి, ఇంకో పాయింట్ తగ్గి, సౌండ్ తగ్గి, కొంచెం తగ్గి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అయితే మూఢురాలు ఏం చేసిద్దంట, తన చేతులతో తన ఇల్లుని ఊడబెరికిద్ది. ఎలా ఊడబెరికిద్ది అని అంటే కుటుంబంలో వచ్చిన చిన్న చిన్న సమస్యలకే గొడవ పడటం, విడాకులు దాకా పోవడం, తనంతట తానే ఓర్చుకోలేని తత్వం వల్ల ఏం చేసిద్దంటే ఆమె తన చేతులతో తానే ఊడబెరికిద్ది తన కుటుంబాన్ని. అయితే దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఒక కుటుంబాన్ని దేవునిలో కట్టాలంటే ఒక క్రైస్తవ స్త్రీగా నువ్వు ఎటువంటి కార్యాలు చేయాలి? నీ కుటుంబాన్ని దేవునిలో కట్టాలి అనుకుంటున్నావు, అయితే నువ్వు ఏ కార్యాలు చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. జాగ్రత్తగా ఆలకించండి వాక్యాన్ని. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. మరలా మొదటి నుంచి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. మొదట ఎవరి హృదయంలో ఉండాలి? ఒక తల్లి హృదయంలో. మొదటిగా దేవుడు ఆజ్ఞాపించే ఆజ్ఞల గురించి చెప్పుకున్నాం మనం. 10 ఆజ్ఞలు మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదట తల్లి వీటిని హృదయంలో ఉంచుకోవాలి. తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటి గురించి మాట్లాడవలెను. అయితే నీ హృదయంలో ఉన్న ఈ దేవుని మాటలు నువ్వేం చేయాలంటే నీ పిల్లలకు బోధించాలంట. ఎప్పుడెప్పుడు బోధించాలి? త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. అయితే ఈ మాటలు బిడ్డలకు ఎంతమంది బోధిస్తున్నారు ఈ రోజున? దేవునిలో కుటుంబం కట్టబడాలి అంటే మొదటిగా కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భర్త, బిడ్డలు, అత్తమామలు, అందరూ కుటుంబమే. ఎవరిని తీసేయకూడదు. కుటుంబం అంటే అందరూ కలిసి ఉన్నదే కుటుంబం. కానీ కొంతమందితో విభేదాలు, కొంతమందితో మంచిగా ఉంటే అది కుటుంబం కాదు. కుటుంబం అనగా నీ ఇంటిలో ఉన్న నీ భర్త తరపున వారందరూ నీ
కుటుంబమే, నీ తల్లి తరపు వారందరూ కూడా నీ కుటుంబమే. అయితే దేవుల్లో ఒక కుటుంబాన్ని కట్టాలంటే ఆ స్త్రీ ఏం చేయాలి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం జ్ఞానం కలిగిన స్త్రీ మొదటిగా ఏం చేసిద్దంటే ఈ ఆజ్ఞలు తన హృదయంలో పెట్టుకునిద్ది. నా దేవుడు ఏమేం చేయమన్నాడు, ఏమేమి చెయ్యొద్దన్నాడు, ఈ మాటలు మొదటిగా తన హృదయంలో పెట్టుకునిద్ది. ఆ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఆమె? తన బిడ్డలకు వాటిని బోధించాలంట. ఎప్పుడెప్పుడు బోధించాలంటే నువ్వు నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, ఏది చేసినా కానీ నీ బిడ్డలకు నువ్వు బోధించాలని బైబిల్లో మనకి రాయబడి ఉంది మొదటిగా. అయితే బిడ్డలకి వీటిని చిన్నప్పటి నుంచే నువ్వు బోధించడం వలన ఏమైందంటే రేపు పెద్దయ్యాక కూడా వాళ్ళు ఆ త్రోవ నుంచి తొలగిపోరు. కాబట్టి మొదటిగా జ్ఞానవంతురాలిగా, గృహాన్ని కట్టే స్త్రీగా నువ్వేం చేయాలంటే నీ హృదయంలో ఉన్న దేవుని మాటల్ని నీ బిడ్డలకి నేర్పించాలి. హృదయాల్లో ఉన్నాయా మాటలు? వాక్యాన్ని విని శ్రద్ధగా వాటిని హృదయంలో చేర్చుకున్నప్పుడు అవి ఆ హృదయంలో మాటలు మీ బిడ్డలకు బోధించడానికి మీకు ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో బిడ్డలు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటారు. మీరు ఒకవేళ ఎవరు చూడట్లేదని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు అడగండి మీ బిడ్డల్ని, చిన్న బిడ్డలే కానీ మీ మమ్మీ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేసిందంటే బిడ్డలు ఖచ్చితంగా చెప్తారు. నీ బిడ్డలు మీ మమ్మీ మీ ఇంటికి వచ్చిన వారితో ఎలా మాట్లాడిద్ది, మీ డాడీతో ఎలా మాట్లాడిద్ది, మీ నాన్నమ్మతో ఎలా మాట్లాడిద్ది, ఇంట్లో ఎలా ప్రవర్తించిద్ది, ఇంట్లో కూడా ఇలానే కోపడిద్ది అని అడిగి చూడండి బిడ్డల్ని, ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. మీరు వాళ్ళకి నేర్పించాలి. చిన్నతనం నుంచే దేవుని మాటలు మీరు నేర్పించినప్పుడు ఒక జ్ఞానం కలిగిన స్త్రీగా రేపు వాళ్ళు పాడైపోయినాక బాధపడటం కాదు, కానీ మొదటిగా చిన్ననాటి నుంచే నువ్వు బోధించినప్పుడు వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీగా ఇల్లును కడతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి.